రామచంద్రాపురం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో పచ్చని పొలాలు, స్వచ్ఛమైన గాలి, ఉదయాన్నే పక్షుల కిలకిల రావాలు అన్నీ కలిసి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టించేవి. అదే గ్రామంలో లక్ష్మమ్మ అనే ఒక కష్టజీవి తన ఏకైక కుమారుడు సూర్యతో కలిసి జీవించేది. సూర్య చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయాడు. అప్పటి నుంచి లక్ష్మమ్మే అతనికి తల్లి, తండ్రి, గురువు అన్నీ అయ్యింది. జీవితం ఎంత కష్టంగా ఉన్నా కొడుకు చదువులో ముందుకు వెళ్ళాలన్నదే ఆమెకు ఉన్న ఒకే ఒక్క కల. ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు పూర్తి చేసి పొలాలకు వెళ్ళేది లక్ష్మమ్మ. ఎండ వాన అని చూడకుండా కష్టపడి పనిచేసేది. తాను ఎంత కష్టపడ్డా సూర్యకు మాత్రం మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకునేది. అదే కదా తల్లి మనసు. సూర్య మాత్రం మొదట్లో చదువుపై అస్సలు ఆసక్తి చూపేవాడు కాదు. స్నేహితులతో కలిసి ఆటలలో ఎక్కువ సమయం గడుపుతూ చదువును నిర్లక్ష్యం చేసేవాడు. ఒకరోజు అతని మార్కులు చాలా తక్కువగా రావడంతో ఉపాధ్యాయురాలు అతనిని మందలించింది. సూర్య, నువ్వు తెలివైన వాడివే, కానీ శ్రద్ధ లేకపోతే ప్రతిభ వృధా అవుతుంది అని ఉపాధ్యాయురాలు అన్నారు. అయినా సూర్య మారలేదు. ఇంటికి వచ్చి మార్కుల షీట్ను దాచేశాడు. కానీ లక్ష్మమ్మకు నిజం తెలిసింది. ఆమె కుమారుడిని దగ్గరికి పిలిచి కోపపడకుండా ప్రేమగా మాట్లాడింది. నాన్న, నేను నీ కోసం ఎంత కష్టపడుతున్నానో నీకు తెలుసా? నేను నీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను. చదువు నీ జీవితాన్ని మార్చగలదు అని కన్నీళ్లతో చెప్పింది. ఆ మాటలు సూర్య హృదయాన్ని తాకాయి. తొలిసారిగా తాను చేసిన తప్పును అర్థం చేసుకున్నాడు. తల్లి కష్టాలను గుర్తు చేసుకుని ఇకపై శ్రద్ధగా చదువుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ రోజు నుంచి సూర్య తన జీవితాన్ని మార్చుకున్నాడు. ప్రతిరోజు సమయానికి పాఠశాలకు వెళ్ళి శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. సాయంత్రం స్నేహితులతో ఆటలాడడం తగ్గించి ఇంట్లో కూర్చొని పాఠాలు చదివేవాడు. లక్ష్మమ్మ కూడా అతనికి సహాయం చేస్తూ ధైర్యం చెప్పేది. నువ్వు కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తావు అని ప్రతిరోజు ప్రోత్సహించేది. కొన్ని సంవత్సరాలు గడిచాయి. సూర్య క్రమంగా చదువులో మెరుగుపడుతూ తరగతిలో మొదటి స్థానాల్లో నిలవసాగాడు. పాఠశాలలో ఉపాధ్యాయులందరూ అతన్ని చూసి గర్వపడేవారు. 10వ తరగతి ఫలితాలు వచ్చిన రోజు సూర్య అత్యుత్తమ మార్కులతో పాస్ అయ్యాడు. గ్రామమంతా అతనిని అభినందించింది. లక్ష్మమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఇది నీ కష్టానికి వచ్చిన ఫలితం నాన్న అని ఆమె చెప్పింది. తరువాత సూర్య ఉన్నత విద్య కోసం పట్టణానికి వెళ్ళాడు. మొదట్లో అక్కడి జీవితం అతనికి కష్టం అనిపించింది. కానీ తల్లి ఇచ్చిన బోధనలు అతనికి ధైర్యాన్ని ఇచ్చాయి. పేదరికం, సమస్యలు అన్నింటినీ ఎదుర్కొంటూ చదువును కొనసాగించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సూర్య ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాడు. పెద్ద కంపెనీలో ఇంజనీర్గా నియమితుడయ్యాడు. మొదటిసారి జీతం వచ్చిన రోజు అతను నేరుగా గ్రామానికి వెళ్ళి లక్ష్మమ్మ పాదాలపై పడిపోయాడు. అమ్మా, నువ్వు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు అని కృతజ్ఞతతో అన్నాడు. లక్ష్మమ్మ గర్వంతో కుమారుణ్ణి ఆలింగనం చేసుకుంది. గ్రామమంతా సూర్యను ఆదర్శంగా చూసింది. పిల్లలకు అతను ప్రేరణగా మారాడు. ఒకరోజు సూర్య గ్రామంలో ఒక చిన్న గ్రంథాలయాన్ని ప్రారంభించాడు. పేద పిల్లలు చదవడానికి సహాయం చేయడం ప్రారంభించాడు. తన విజయానికి కారణమైన తల్లి ప్రేమను, కష్టాన్ని అందరికీ తెలియజేశాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, నిజమైన విజయం మన కృషి మరియు పెద్దల ఆశీర్వాదంతోనే సాధ్యమవుతుంది.